మండు టెండల్లో భానుడి భగభగల నుంచి బయటపడేందుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. జనం అవసరాన్ని కొందరు అక్రమార్కులు తమకు కాసుల మార్గంగా మార్చుకుంటున్నారు. నకిలీ ఉత్పత్తులను తయారు చేసి బ్రాండెడ్ లేబుళ్లతో మార్కెట్లో సరఫరా చేస్తున్నారు. విశాఖలో వెలుగు చూసిన ఈ ఘరానా మోసం ప్రజారోగ్యాన్ని మరోసారి ప్రశ్నార్థకంలో పడేసింది. కుళ్ళిపోయిన పళ్ళు, నకిలీ పౌడర్లు, ప్రమాదకరమైన రసాయనాలతో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న ముఠాపై అధికారులు దాడి చేశారు. పూర్తి అప్డేట్స్ విశాఖ నుంచి మా రిపోర్టర్ అనురాధ అందిస్తారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శీతల పానీయాలను ఆశ్రయించడం అనేది చాలా కామన్. అయితే విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన చూస్తే మాత్రం ఖచ్చితంగా శీతల పానీయాల జోలికి వెళ్ళకూడదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విశాఖ కంచరపాలెం ప్రాంతంలో ఇక్కడ శీతల పానీయాలన్నింటినీ కూడా డూప్లికేట్ చేస్తూ రకరకాల ఎసెన్సెస్ కలుపుతూ ఈరోజు వాళ్ళు ఇక్కడ విక్రయించడం అన్న ఒక పెద్ద రాకెట్ని గుట్రాటు చేశారు విజిలెన్స్ అధికారులు. అయితే ప్రస్తుతం అంతా అధికారులు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా ఏంటి అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఈరోజు వచ్చి ఇక్కడ ఏదైతే ఈ ఫ్లేవర్డ్ డ్రింక్స్ని వీళ్ళు రకరకాల శీతల పానీయాల బాటిల్స్లో కలిపి విక్రయించడం చేస్తున్నారో దాని మీద దాడి చేయడం జరిగింది. మరి మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తించిన అంశాలు ఏంటమ్మంటే ఇక్కడ ఈ కంచరపాలెం గోకుల్ నగర్లో వనజాక్షి కూల్ పాయింట్ అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేసాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్తో అలాగే ఫ్లేవర్స్ కలిపి కొన్ని కూల్ డ్రింక్స్ తయారు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉంది, కానీ వీళ్ళు బ్రాండ్ లైసెన్స్ లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఒరిస్సాలో ఉన్నటువంటి బ్రాండ్ చిల్లీ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ బ్రాండ్ని వీళ్ళు ఇక్కడ రీప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే దాన్ని వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. దాని మీద వీళ్ళు కూల్ డ్రింక్స్ తయారు చేసేసి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అయితే ఈ కూల్ డ్రింక్స్ తయారు చేసేది కూడా అంత అన్హైజీనిక్, అంత పరిశుభ్రంగా లేవు. డైరెక్ట్గా వచ్చే గ్రౌండ్ వాటర్ని వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు షుగర్ని పాకం తయారు చేసేసి దాని నుంచి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వేసేసి అవి కూడా పెర్మిసిబుల్ కావన్నమాట. వాటిని కలిపేసి కూల్ డ్రింకుల్లో పెట్టేసి వీళ్ళు రోజుకి 2500 కూల్ డ్రింక్స్ తయారు చేసేసి అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క కూల్ డ్రింకు 5 రూపీస్ టు 6 రూపీస్ సేల్ చేస్తూ ఉన్నారు. ఇది మార్కెట్లోకి పోతుంది. మార్కెట్లో ఈ ప్రజలంతా వీటిని కొంచెం చవకగా వస్తుందని చెప్పేసి ఇల్లెటరేట్స్ కానీ రూరల్ ఏరియాలో కానీ ఏజెన్సీ ఏరియాలో కానీ తాగడం వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురై వాళ్ళు ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి దాన్ని గుర్తించి ఈరోజు ఈ పాయింట్ని మేము గుర్తించాము. అలాగే ఫుడ్ సేఫ్టీ వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ శాంపిల్స్ కలెక్ట్ చేసాము. దీని మీదను చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకొచ్చినట్టు సరుకులకు కూడాను కొన్ని వివరాలు అడుగుతున్నాం. వివరాలు ఇంకా సప్లై చేయవలసింది ఉంది. ఈ ఫర్దర్గా వీటి మీద కేసు బుక్ చేస్తున్నాం. ఫర్దర్గా శాంపిల్స్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తాం. ఇది ఇక్కడ అధికారులు చెప్తుంది ఏంటంటే పూర్తిగా వీళ్ళు ఇక్కడ ఏదైతే తయారు చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజల ప్రాణానికి హాని కలిగించే విధమైన రకాల రసాయనాలతో ఈ డ్రింక్స్ అన్ని తయారు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఒక డూప్లికేట్ లేబుల్తో వీళ్ళు మార్కెట్లోకి వీటిని చలామణి కూడా చేస్తున్నారు. నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఇదంతా. చెప్పండి, మీరు ఇక్కడ ఆల్రెడీ ఈ రకమైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. ఇవి పూర్తిగా అశాస్త్రీయం, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని హానికరం. మరి దీన్ని మీరు ఏ విధంగా, అంటే ఏ పద్ధతి? కాదండి, మేము ప్యూర్ షుగర్తోనే ప్యూర్ షుగర్ అంటే మీరు హానికరం కాదు అని ఎలా చెప్పగలరు? వాళ్ళు ఇంకా చెక్ చేసిన తర్వాత చెప్పమానండి. ఇప్పుడు పూర్తిగా అవేవి కూడా ఆహార భద్రతతో వాళ్ళు అధికారులు గుర్తించి ఐఎస్ఐ మార్క్స్ చేసిన ఐటమ్స్ కాదు. మరి మీరు ఎలా వీటిని విక్రయిస్తున్నారు? వాటి వల్ల ఏదైనా జరిగింది? లోకల్ డ్రింక్స్ అండి, ఇది బ్రాండెడ్ కాదు. లోకల్ డ్రింక్స్ అంటే అలాగే ఉంటుంది. అంటే అన్బ్రాండెడ్. ఇప్పుడు మీరు వాడుతున్నది ఒక అన్బ్రాండెడ్ ఐటమ్, అన్బ్రాండెడ్ ఫుడ్ క్వాలిటీ ఐటమ్స్. మరి వీటి వల్ల ప్రమాదం జరుగుతుందని మీకు తెలియదు? లేదండి, జరగదు అని మీరు ఎలా చెప్తారు? జరగదు అని మీకేంటి గ్యారెంటీ? టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేయండి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఎదుటి వారి పట్ల నిండు మనసుతో